నీకు కొన్ని విషయాలు చెప్తున్నాను యాజ్ ఎ ఫ్రెండ్‌గా. మీకు బాడీకి డి విటమిన్ అవసరం ఉంటుంది. మార్నింగ్ లేవగానే కొందరు ఎండ పొడకు వెళ్తారు. ఎందుకంటే డి విటమిన్ వల్ల బాడీ అనేది స్ట్రెంగ్త్‌గా మారుద్ది. ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి డి విటమిన్ వల్ల. అది విటమిన్ అనేది మనకు ఏ పదార్థాలలో దొరుకుతుంది. ఇంకోటంటే మినపప్పు ఉంటుందా? మినపప్పు ఇడ్లీలు చేస్తారు కదా! దాంట్లో కూడా డి విటమిన్ ఉంటుంది. దోసకాయలలో ఉంటుంది. పాలకూరలో ఉంటుంది. ఓకేనా? ఇంకా, ఇంకా ఏ విషయంలో ఏ వేటిలో ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా డి విటమిన్ అనేది నీకు బహుగా బలంగా ఉండడానికి, బోన్స్‌ను బలంగా ఉంచడానికి డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఆ విటమిన్ డి3 ఏంటంటే మీ బాడీని బలంగా ఉంచుతుంది. అందుకు కాల్షియం లెవెల్స్‌ని మీరు బలహీనంగా ఉన్నారంటే, నడవలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే డి విటమిన్ ప్రాబ్లమ్ అనమాట. కాల్షియం ప్రాబ్లమ్, కాల్షియం లేకపోవడం. బోన్స్‌లో కాల్షియం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అది రావడానికి మనం తీసుకునే పదార్థాల మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలిసినవి ఉన్నాయో వెజిటబుల్స్, దాంట్లో డి విటమిన్ ఉన్న కూరగాయలు ఉంటాయి. డి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి. డి విటమిన్ ఉన్న ఒక పదార్థాలను తీసుకోవడం వల్ల డి విటమిన్ నీకు తోడ్పడుతుంది. బలంగా ఉండడానికి నీ శరీరము, నీ యొక్క ఎముకలు బలంగా ఉండడానికి ఆ డి విటమిన్, కాల్షియం టాబ్లెట్లని కానీ, కాల్షియం సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటి వల్ల నువ్వు బలం పొందుకుంటావు. పొద్దుగాలే అందరూ ఎండ పొడకు ఎందుకు నిలబడతారంటే డి విటమిన్ కోసం, ప్లేట్లెట్స్ అనేది పెరగడం కోసం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే క్యాబేజీ కూడా తీసుకుంటే, ఎక్కువగా క్యాబేజీ తినడం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. క్యాబేజీని కర్రీగా మార్చుకొని తినడం వల్ల ఎక్కువగా మీకు ప్రోటీన్స్‌లో లోపం ఉండదు. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే పల్లి పౌడర్ ఉంటుంది. పల్లి పౌడర్ తినాలి. శనగలు అంటారు. ఓకేనా? ఇంకా ఏంటంటే చిన్నపిల్లలకు ఎప్పుడు కూడా ఎండ పొడకు మార్నింగ్ సమయంలో ఎండ పొడకు తీసుకెళ్ళాలి. అర్థమైందా? డి విటమిన్ లోపం ఉండడం వల్ల కళ్ళు కనపడవు డి విటమిన్ లోపం ఉంటే సరిగా లేకపోతే. అర్థమైందా? సో ప్రతి పిల్లాడికైనా పెద్దవాళ్ళకైనా డి విటమిన్ లోపం ఉన్నట్లయితే వాళ్ళకి స్పెక్స్ యూజ్ చేస్తారు. ఐస్‌కి కళ్ళద్దాలు ప్రాబ్లం అవుతుంది. డి విటమిన్ లోపం వల్ల శారీరకంగా కూడా బలహీనంగా మారుతారు. అందుకొరకనే మీరు శారీరకంగా బలంగా ఉండాలంటే మంచి ప్రోటీన్స్‌తో కూడిన ఫుడ్‌ని తీసుకోవాలి. అప్పుడు బలంగా ఉంటారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్? డి విటమిన్ వల్ల ఎముకలు పుష్టిగా మారుతాయి, బలంగా ఉంటాయి, కట్టెలాగా ఉంటాయి అని అర్థం. డి విటమిన్ వల్ల కళ్ళు నిగనిగలాడుతూ ఉంటాయి. శరీరం అనేది ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది డి విటమిన్ వల్ల. శరీర లోపం జరగడానికి కారణం డి విటమిన్ లేకపోవడం. సరైన కూరగాయలు ఫ్రూట్స్ తినకపోవడమే డి విటమిన్ లోపం. అది అంత ఈజీగా రాదు. తీసుకోవాలి, ఎనర్జీని తీసుకోవడం అన్నమాట. డి విటమిన్ ఎనర్జీని కూరగాయల ద్వారా, ఫ్రూట్స్ ద్వారా, జ్యూస్ల ద్వారా తీసుకోవడం. చికెన్, మటన్ ఇటువంటి యొక్క పదార్థాల ద్వారా మనం తీసుకున్నప్పుడు అవి మనకు అవయవ దానంగా కనపడతాయి, అవయవ దానంగా బాడీలో ఉంటాయి. అప్పుడు నువ్వు బలంగా ఉంటావు. ఎవరితోన్నా కొట్టాలన్నా కానీ నువ్వు మటన్ తీసుకోరా అని ఎందుకంటారు? ఇంటి దగ్గర తల్లిదండ్రులు దే విల్ సే లైక్ దట్, యూ వాంట్ టు ఈట్ మటన్, యూ వాంట్ టు ఈట్ చికెన్, యూ వాంట్ టు ఈట్ ఎగ్ అని చెప్పేసి పేరెంట్స్ విల్ సే లైక్ దట్. అలా చెప్తారు పేరెంట్స్. ఎందుకు అంటే బయట డాక్టర్స్ కూడా చెప్తారు. డాక్టర్ విల్ ఆల్సో సేయింగ్ లైక్ దట్. అర్థమైందా? ఎందుకు అంటే వాళ్ళకి తెలిసే చెప్తారు, నీకు తెలియకుండా చెప్పరు. యూ వాంట్ టు లిజన్ వాట్ దే ఆర్ సేయింగ్ విత్ యూ. యూ వాంట్ టు నువ్వు అదంతా కూడా విని వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైందా?
యూ వాంట్ టు లిజన్ అండ్ డూ దట్ థింగ్స్. ఓకే, యూ వాంట్ టేక్ సమ్ పప్పు దినుసులు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి. అవి పెసర్లని, శనగలని, మంచి శనగలని వాటర్లో వేసుకొని ఒక వండే ఉంచి తినాలి. అప్పుడు అవి విత్తనములు వచ్చినప్పుడు తినాలి. అప్పుడు నీకు బలంగా ఉంటావు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్?